సొంత బంధువులనే నమ్మే రోజులు కాదు. కానీ నా ఫ్రెండ్ వాళ్ళ బంధువులనే నమ్మి నష్టపోయాడు. ఈ వీడియో చేస్తుంటే నాకు ఎందుకో నవ్వు వస్తుంది, కానీ ఇది చాలా సీరియస్ మ్యాటర్. ఎందుకంటే అక్కడ నా ఫ్రెండ్ నష్టపోయాడు. ఒకటి కాదు, రెండు కాదు, దాదాపు 3 లక్షలు బొక్కెట్టుకున్నాడు. ఈ వీడియో మొత్తం చూశాక మీరే కామెంట్ చేయండి వాడు ఎంత దోలగాడని. దీంట్లో వాడిని మోసం చేసింది వాళ్ళ బంధువుల్లో ఒకరే కాదు, దీంట్లో చాలా మంది ఉన్నారు. కానీ వీడు అనుకునేది ఏంటంటే సొంత బంధువే కాబట్టి రేపు ఏమైనా జరిగినా కానీ వాళ్ళ ఇంటికి వెళ్ళి మరీ అడగొచ్చు అని చెప్పి వీడు అనుకున్నాడు. ఇప్పటికి కూడా తెలియదు వాడిని ఎవరు మోసం చేశారో, ఎవరు వాళ్ళు మోసపోయాడో అని. వాడు ఫోన్ చేసి నాకు ఒక్కో విషయం చెప్తా ఉంటే దేని మీద ఒక పెద్ద సినిమానే తీయొచ్చు అనిపించింది. ఆ రేంజ్ లో ఉన్నాయి ఒక్కో ట్విస్ట్ అన్ని. వీడియోని లైక్ చేసి కింద హైప్ చేయండి, ఎందుకంటే ఇలాంటి విషయాల గురించి ప్రతి ఒక్కరు తెలుసుకోవాలి. ఇలాంటి విషయాలు ఇప్పుడు సర్వసాధారణం అయిపోయాయి. వీడు బీటెక్ లో కలిసి మాతో పాటే చదువుకున్నాడు. ఇంకా మ్యాజిక్ ఏంటంటే బీటెక్ లో 4 సంవత్సరాలు ఒకటే బెంచ్ మేము ఇద్దరం. నాకు తెలిసినంత వరకు వాళ్ళది చాలా పూర్ ఫ్యామిలీ. వాళ్ళు ఎంత పూర్ అంటే వీడికి నెలకి 100 రూపాయలు ఇచ్చేవాళ్ళు పాకెట్ మనీ కింద. మేమందరం చదువుకునింది చెన్నైలో, మాది వచ్చేసి నెల్లూరు, వాడిది కూడా నెల్లూరే. వీడు చెన్నైలో బీటెక్ చదువుకుంటా నెలకి 100 రూపాయలు ఖర్చులకు ఇచ్చారంటే ఇంక మీరే అర్థం చేసుకోండి. మాకు సంవత్సరానికి 1,65,000 ఫీజు. ఆ 1,65,000 కట్టడానికి వాళ్ళ అమ్మా నాన్న అప్పులు చేసేవాళ్ళు. ఎందుకంటే వీడు ఏదో రోజు జాబ్ వస్తే ఖచ్చితంగా మనం చూసుకుంటాడు అనేసి. వీడు కూడా అంతే జాగ్రత్తగా ఉండేవాడు, ఖర్చు పెట్టుకునేవాడు. కానీ చదువు మాత్రం అస్సలు ఉండేది లేదు వీడి దగ్గర. నేను కూడా ఎన్నో సార్లు చెప్పి చూసా, కనీసం సెమ్ ఎగ్జామ్స్ అన్నా పాస్ అవరా, మీ అమ్మా నాన్నకి అదే చాలు అనేసి. ప్రతి సెమ్ లో 1-2 అరియర్స్ పడతానే ఉండేవి. వాడి 4 సంవత్సరాలు బీటెక్ కంప్లీట్ అయ్యేసరికి మొత్తానికి 17 సబ్జెక్టులు అరియర్స్ పడ్డాయి. ఒక 4-5 సబ్జెక్టులు అంటే అనుకోవచ్చు, కానీ 17 సబ్జెక్టుల అరియర్స్ అంటే ఎప్పుడు క్లియర్ చేయాలి ఇంకోడు? 100 రూపాయలు కూడా ఆచి తూచి ఖర్చు పెట్టుకునేవాడు ఇప్పుడు 3 లక్షలు పోగొట్టుకున్నాడంటే నాకు ఇప్పటికీ నమ్మబుద్ధి అవ్వట్ల. బీటెక్ కంప్లీట్ అయ్యాక మా అందరికీ జాబులు వచ్చాయి, కానీ అరియర్స్ ఉన్నాయని చెప్పి కనీసం ఒక్క ఇంటర్వ్యూ కూడా అటెండ్ చేయనిలేవండి. ఎందుకంటే వాడికి అరియర్స్ ఉండిపోయాయి కాబట్టి. బీటెక్ అయిపోయాక మేమంతా మా లైఫ్ లో జాబుల్లో బిజీగా ఉన్నాం. ఇంకా వాడితో కూడా పెద్దగా మాట్లాడింది లేదు. ఎప్పుడు ఒక సంవత్సరం క్రితం అనుకుంటా నాకు ఫోన్ చేసి, మామ అరియర్స్ అన్ని క్లియర్ అయిపోయాయి, ఇప్పుడు హైదరాబాద్ వస్తున్నా, ఎలాగైనా కోచింగ్ తీసుకుని మంచి జాబ్ కొట్టాలరా అన్నాడు. నమ్మలా నేను అసలు. ఎలా క్లియర్ చేసేవరా 17 సబ్జెక్టులు ఈ 2 సంవత్సరాలు ఎలా క్లియర్ చేసేవరా అంటే, 2 సంవత్సరాలు గట్టిగా కూర్చొని ఇంట్లో కష్టపడి చదివామావా, అందుకని క్లియర్ చేసా అన్న. ఈ ఏడుపు ఏదో బీటెక్ లోనే ఏడ్చుంటే ఈ పాటికి మాతో పాటు జాబ్ లో ఉండేవాడు, మంచిగా ఉండేవాడు కదరా అంటే, సర్లే మామ అయిపోయింది ఏదో అయిపోయింది, హైదరాబాద్ వస్తున్నా, వచ్చా కలుద్దాం అన్నాడు. వెళ్ళి కలిశాను. ఒక మంచి కోచింగ్ ఇన్స్టిట్యూట్ చూసాము, దాంట్లో జాయిన్ అయ్యాడు. తర్వాత మాట్లాడేసి నా పాటికి నేను వెళ్ళిపోయా. ఇంకా వాడు కూడా బిజీ అయిపోయాడు. ఇంకా నా లైఫ్ లో నేను కూడా జాబ్ అంటూ బిజీ అయిపోయా. ఒక 2 నెలల తర్వాత మళ్ళీ ఫోన్ చేశాడు, మామ సిచ్యువేషన్ చాలా బ్యాడ్ అయిపోయిందిరా, ఇంట్లోంచి బాగా ప్రెషర్ అయిపోయింది, ఏమన్నా జాబ్ ఉంటే చూడరా అని. నేను కూడా ఫ్రెషర్ నే, నాకు కాలేజ్ ప్లేస్మెంట్స్ లో జాబ్ వచ్చింది. ఇంకా నేను ఎలా చూస్తా వాడికి? సర్లే రెజ్యూమ్ ఒకటి ప్రిపేర్ చేసి నౌకర్లో అప్డేట్ చేయరా, ఎప్పటికప్పుడు కాల్స్ వస్తా ఉంటాయి కదా, అవి అటెండ్ అవుతా ఉండు, ఏమన్నా నేర్చుకున్నావా ఈ 2 నెలలు అని అడిగా. ఆ నేర్చుకున్నా మామ, జావా మీద మంచి గ్రిప్ ఉందన్నాడు. ఆ తర్వాత వాడు ఇంకా నాకు ఫోన్ చేయాలా, నేను కూడా వాడికి ఫోన్ చేయాలా. అలా ఒక 5-6 నెలలు గడిచిపోయాయి. మళ్ళీ రీసెంట్ గా నాకు ఫోన్ చేశాడు. ఇంకా ఫోన్ చేసిన కాడి నుంచి ఏడవడం స్టార్ట్ చేసేసాడు. ఎందుకురా ఏడుస్తున్నావు అంటే, ఇంకా గుక్క పెట్టి ఏడుస్తానే ఉన్నాడు, కానీ ఏమైందో చెప్పట్లా. ఒరే మనం మగాలంరా, ఈ వయసులో ఏడిస్తే అస్సలు బాగోదు, ఏమైందో చెప్పరా అంటే అస్సలు చెప్పట్లా. ఇంకా వీడితో ఇలా కాదనేసి వాడు కాల్ కట్ చేసి వాళ్ళ నాన్నకు ఫోన్ చేసి ఏమైంది అనేసి. వాళ్ళ నాన్న ఈడికంటే మొండోడు. ఏమైంది అంకుల్, వాడు కాల్ చేసి ఏడుస్తానే ఉన్నాడు, ఎంత అడిగినా కానీ ఏం చెప్పట్లేదు, మీరైనా చెప్పండి అంటే, వాళ్ళ నాన్న నన్ను ఎందుకు అడుగుతున్నావు, వాడిని అడుగు ఫోన్ చేసి అన్నాడు. ఇదేందిరా స్వామి నాకు వచ్చింది ఇదంతా అని చెప్పి మళ్ళీ వాడికే ఫోన్ చేసి, ఒరే నువ్వు ఏడవకుండా చెప్పు ఏం జరిగిందో అసలు, లేకపోతే నీ నెంబర్ బ్లాక్ చేసి నేను ప్రశాంతంగా ఉంటారా బాబు అని చెప్పి. సరే అని చెప్పి మా నోడు ఇంకా స్టార్ట్ చేశాడు. మావా నా బీటెక్ తో కలిపి 10 లక్షలు ఖర్చు అయిందిరా, వడ్డీలతో కలిపి అంతా అప్పే తీసుకొచ్చారు మా అమ్మా నాన్న. నేను బీటెక్ చదువుకునేటప్పుడు నాకేం పెద్దగా అనిపించలేదురా మా అమ్మా నాన్న ఎంత కష్టపడుతున్నారో అనేసి. కానీ బీటెక్ అయిపోయి అరియర్లతో ఇంటికి వచ్చాక నాకు అర్థమైందిరా లైఫ్ అంటే ఏంటి అనేసి, మా అమ్మా నాన్న ఎంత కష్టపడుతున్నారని. మా అమ్మా నాన్న ప్రతిరోజు ఎవరో ఒకరు అడుగుతానే ఉండేవాళ్ళు, మావా మీ ఓడు ఏం చేస్తున్నాడు, ఏం పని చేస్తున్నాడు, చదువు అయిపోయింది కదా, బీటెక్ కంప్లీట్ అయిపోయింది కదా, చెన్నైలో చదువుకున్నాడు కదా, జాబ్ ఏమైనా చేస్తున్నాడా అనేసి. ఆ మాటలకు మా అమ్మా నాన్న చాలా బాధపడేవాళ్ళు మావా. కానీ కనీసం నన్ను ఒక్క మాట కూడా అనేది లేదు. ఇంకప్పుడు నేను కూడా డిసైడ్ అయిపోయా మావా, ఈ అరియర్లు మొత్తం క్లియర్ చేసి జాబ్ తెచ్చుకుని మా అమ్మా నన్ను ఎలా అయినా బాగా చూసుకోవాలనేసి. అనుకున్నట్టుగానే 2 సంవత్సరాలు కష్టపడి అరియర్స్ మొత్తం క్లియర్ చేసామా. నేను అరియర్స్ మొత్తం క్లియర్ చేసేసరికి మా అప్పులు కూడా బాగా పెరిగిపోయినాయి. దాదాపు 15 లక్షలు అప్పు అయిపోయింది. ఈ అప్పు మొత్తం నేనే ఎలా అయినా తీర్చాలని చెప్పి ఒక మంచి జాబ్ తెచ్చుకుందాం అని చెప్పి హైదరాబాద్ వచ్చామా. హైదరాబాద్ వచ్చి ఒక 4 నెలల వరకు కోచింగ్ ఇన్స్టిట్యూట్ లోనే కోచింగ్ తీసుకున్నా, మంచిగా జావా నేర్చుకున్నా. కోచింగ్ అయిపోయాక ఇంకా జాబులకు అప్లై చేయడం స్టార్ట్ చేశా. చిన్న కంపెనీ ఆ పెద్ద కంపెనీ ఆ శాలరీ ఎంత అని కూడా చూడలేమా, కనిపించిన ప్రతి ఒక్క కంపెనీకి అప్లై చేసా, ఎంత శాలరీ వచ్చినా నాకే అని చెప్పి. అలా ఒక 2-3 నెలలు గడిచిపోయినాయి, ఒక్క జాబ్ కూడా రాలేదు. కనీసం కొన్ని కంపెనీస్ లో అయితే నా రెజ్యూమ్ కూడా షార్ట్ లిస్ట్ అవ్వలేమా. ఒక పక్క నా ఇంట్లో నుంచి ప్రెషర్, మా బంధువుల నుంచి ప్రెషర్, ఈ అప్పుల ప్రెషర్ ఎన్ని చూసి తట్టుకోలేకపోయా. ఏ ఇంటర్వ్యూకి వెళ్ళినా 2 సంవత్సరాలు ఎందుకు ఖాళీగా ఉంటున్నావా అంటున్నారు. నేను అరియర్స్ గురించి చెప్తే మాత్రం ఇంకా వెళ్ళిపోమంటున్నారు. కనీసం నా దగ్గర ఎంత స్టఫ్ ఉందని కూడా చాలా మంది అడగట్లేదు మావా. నేను 2 సంవత్సరాలు ఖాళీగా ఉన్నానే చూస్తున్నారు, కానీ కనీసం నా దగ్గర స్టఫ్ ఉందా లేదా, వీడు ఏమన్నా నేర్చుకోమన్నాడా లేదా అని చెప్పి ఒక్కరు కూడా అడగట్లే మావా. ఇవన్నీ చూసి బాగా మెంటల్ ప్రెషర్ అయిపోయింది. ఒకనొక టైంలో వైల్డ్ థాట్స్ వచ్చాయి. అలా ప్రతి ఒక్క కంపెనీకి అప్లై చేస్తానే ఉన్నా, రిజల్ట్ అవుతానే ఉన్నా. ఈ గ్యాప్ లోనే నా రూమ్మేట్ ఒకటికి జాబ్ వచ్చింది. వాడు నాకంటే ఘోరం, కనీసం హలో వరల్డ్ ప్రోగ్రామ్ కూడా రాదోడికి. వీడికి ఎలా జాబ్ వచ్చిందిరా అని చెప్పి అడిగా ఇంకోండి ఎలా జాబ్ వచ్చిందని. ఇంకెలా బ్యాక్ డోర్ లో డబ్బులు కట్టి జాయిన్ అయ్యాను భయ్యా అని చెప్పి వాడు మొత్తం ఎక్స్ప్లెయిన్ చేశాడు. ఇంకా నేను కూడా అప్పుడు ఫిక్స్ అయిపోయామా, 2 సంవత్సరాలు ఫేక్ ఎక్స్పీరియన్స్ పెట్టి డబ్బులు కట్టి జాబ్ తెచ్చుకుందామని. డబ్బులు కావాలంటే ఇంకా మా ఇంట్లో వాళ్ళని అడగాలి కాబట్టి మా ఇంట్లో వాళ్ళకి ప్రాసెస్ మొత్తం
మొత్తం ఎక్స్ప్లెయిన్ చేశా. ఇలా ఉంటుంది ప్యాకేజ్ మంచిగా వస్తుంది, మంచిగా చూసుకోవచ్చు, ఒక 2 సంవత్సరాల్లోనే మొత్తం అప్పులన్నీ క్లియర్ చేసేస్తా అని చెప్పి మొత్తం చెప్పే వాళ్ళకి. ఇంకా వాళ్ళ ఇంట్లో వాళ్ళకు ఉన్నది వీడు ఒక్కడే హోప్, వీడేం చెప్తే అది చేయాలి. సరే అని చెప్పి ఒక రోజు మొత్తం ఆలోచించుకొని పక్క రోజు చెప్పారు సరే అని. ఇంక ఇంట్లో వాళ్ళు కూడా ఒప్పుకునేశారు. బ్యాక్ డోర్ లో జాబులు ఇప్పించే వాళ్ళ కోసం సర్చ్ చేయడం స్టార్ట్ చేశా. ఇంకా ఈ గ్యాప్ లోనే నాకు చాలా విషయాలు తెలిసేమో, బ్యాక్ డోర్ లో జాబులు ఇప్పిస్తే ఇలా మోసం చేస్తున్నారని చెప్పి చాలా విషయాలు తెలిసాయి. ఇలాగా ఇంకా మళ్ళీ ఆలోచించడం స్టార్ట్ చేసామో, ఇప్పటికే అప్పుల్లో ఉన్నాం, మళ్ళీ వేరే వాళ్ళని నమ్మి డబ్బులు పెట్టి మోసపోతే ఇంకా అప్పులు అయిపోతాం అని చెప్పి చాలా ఆలోచించా. ఈ గ్యాప్ లోనే మా బంధువుల్లో ఒక ఆయన ఇలా బ్యాక్ డోర్ లో జాబులు ఇప్పిస్తున్నాడు అని చెప్పి నాకు తెలిసింది. సరే బయట అయితే ఎవరో తెలియని వాళ్ళని నమ్మడం కన్నా ఇలా ఇంట్లో వాళ్ళని నమ్మితేనే మేలు కదా, రేపు ఏమన్నా జరిగినా కూడా ఇంటికి వెళ్ళినా అడగొచ్చు అని చెప్పి ఆయన్ని ఫిక్స్ చేసుకున్నా. ఇంకా ఆయన్ని కాంటాక్ట్ అయ్యి మొత్తం డీటెయిల్స్ అంతా తెలుసుకున్నా, ఏమేంటి ప్రాసెస్ అనేసి. మొత్తం 3 లక్షలు కట్టాలి, నీ ప్యాకేజ్ వచ్చేసి 10 లక్షలు, హైదరాబాద్ లో జాబ్ అన్నాడు. ఆయన ఆ మాట అనగానే నాకు జాబ్ వచ్చినంత ఫీలింగ్ వచ్చేసింది. ఈ ప్రొఫైల్ ప్రాసెస్ మొత్తం చేయడానికి ఒక 50,000 కట్టాలి, ఇది ఆఫర్ లెటర్ ముందర కట్టాలి, ఆఫర్ లెటర్ వచ్చాక మిగతా 2,50,000 కట్టాలి అని చెప్పాడు. సరే అని ఇంట్లో అడిగి ఒక 50,000 అప్పు తీసుకొచ్చి ఆయనకి ఇచ్చా. నేను 50,000 కట్టిన ఒక నెల తర్వాత నాకు ఆఫర్ లెటర్ వచ్చింది. ఆఫర్ లెటర్ మొత్తం చెక్ చేసుకున్నా, అంతా కరెక్ట్ గానే అనిపించింది. ఇంట్లో కూడా చెప్పి అమ్మ నాన్న కూడా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. ఇంకా 2,50,000 అడ్జస్ట్ చేసి ఆయనకైతే ఇచ్చేసా. ఆఫర్ లెటర్ లో ఏమో 1 మంత్ లో జాయినింగ్ అని ఉంది. ఈ 1 మంత్ లో నా ఫ్రెండ్స్ కి, రిలేటివ్స్ కి అందరికి చెప్పేసా నాకు ఇలా 10 లక్షల ప్యాకేజ్ జాబ్ వచ్చింది అనేసి. ఇంకా ఇంత కష్టపడ్డాక ఫస్ట్ జాబ్ అంటే అలాగే ఉంటది కదా మన ఆనందం. మరి ఈ గ్యాప్ లో మా బంధువు ఫోన్ చేసి మీ ఇంటికి ల్యాప్టాప్, ఐడి కార్డు వస్తాయి, అవి తీసుకుని ఆఫీస్కి వెళ్ళాలి అని చెప్పాడు. సరే అని చెప్పి వెయిట్ చేసి ఇన్ని రోజులు చూసినా కానీ ల్యాప్టాప్, ఐడి కార్డు అయితే రావట్లా. నాకేమో జాయినింగ్ డేట్ వచ్చేసింది, ఇంకా ఐడి కార్డు, ల్యాప్టాప్ ఏమో రాలా. మా బంధువుని ఫోన్ చేసి అడిగితే ఇంకో 1 మంత్ వెయిట్ చేయి వచ్చేస్తాయి అన్నాడు. అలా ఇంకో 1 మంత్ వెయిట్ చేసినా కూడా రాలా. అదేంటి అని చెప్పి ఇంకా మా బంధువుకి ఎన్నిసార్లు ఫోన్ చేసినా ఆయనేమో లిఫ్ట్ చేయట్లా. ఇంకా నాకు కూడా బాగా ప్రెషర్ అయిపోయింది. ఇంకా చూసి వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయా. డైరెక్ట్ గా ఇంటికి వెళ్ళిపోయాక మొహం మీదే అడిగేసి ఏంటి కాల్ లిఫ్ట్ చేయట్లేదు, ఏం జరిగింది ఏంటి అనేసి. ఇంకా ఆయన స్టోరీ స్టార్ట్ చేశాడు. నువ్వు నాకు ఎలా డబ్బులు ఇచ్చావో నేను వేరే అతనికి డబ్బులు ఇచ్చాను, ఇక్కడ నేను మీడియేటర్ మాత్రమే, జస్ట్ కమిషన్ తీసుకుని ఈ వర్క్ చేస్తున్నా అన్నాడు. నువ్వు కాల్ చేస్తున్నప్పటి నుంచి నేను కూడా ఆయనకి కాల్ చేస్తానే ఉన్నా, కానీ ఆయన కూడా లిఫ్ట్ చేయట్లేదు, అందుకే నీ కాల్స్ కూడా లిఫ్ట్ చేయట్లేదు అన్నాడు. నా ముందు కాల్ చేయమంటే కాల్ చేసాడు మామ. అతనికి ఎన్నిసార్లు చేసినా లిఫ్ట్ చేయట్లేదు. నాకేమో చెమట్లు గారిపోతా ఉన్నాయి. కనీసం అతను అడ్రస్ అయినా తెలుసా అంటే తెలుసు అన్నాడు. ఎక్కడ అంటే హైదరాబాద్ కోకట్పల్లిలో ఉంటాడు అన్నాడు. లేట్ చేయకుండా పక్కన రోజు ఇద్దరం హైదరాబాద్ వెళ్ళిపోయాం. అతని ఇంటికి వెళ్ళి అతన్ని అడిగితే నేను కూడా మీకు ఇప్పించిన కంపెనీలో ఆ హెచ్ఆర్ కి డబ్బులు ఇచ్చాను, అతను నమ్మి మోసపోయాను, ఎన్నిసార్లు కాల్ చేసినా కాల్ లిఫ్ట్ చేయట్లా అన్నాడు. ఇదంతా చూసి మైండ్ దొబ్బి పోలీస్ కేసు పెడదామని ఫిక్స్ అయిపోయామా. ఎవరికి చెప్పకుండా డైరెక్ట్ గా పోలీస్ స్టేషన్ కి వెళ్ళిపోయి జరిగింది మొత్తం చెప్పేశా. ఇంకా పోలీసు వాళ్ళు అందరినీ ఒక రోజు పిలిపించి జరిగింది మొత్తం అడిగారు. పోలీసు వాళ్ళు కూడా అందరినీ మందలిచ్చారు గట్టిగానే, కానీ ఎవరి దగ్గర ప్రూఫ్స్ లేవు. నేను డబ్బులేమో ఫోన్ పే చేయకుండా డైరెక్ట్ గా హ్యాండ్ కి ఇచ్చా మా బంధువుకి. ఇంకా అలా పోలీసు వాళ్ళు వాళ్ళని ఎంత అడిగినా ఏం చెప్పట్లా మావా. నాకేమో ఏడుపు వస్తా ఉంది ఆ స్టేషన్ లోనే. మా బంధువేమో డబ్బులు మొత్తం నేనే ఇస్తాను, ఎందుకంటే నేనే కదా మీ దగ్గర తీసుకునింది అని అంటున్నాడు. ఈ మాట స్టేషన్ లో చెప్పొచ్చు కదా అంటే అక్కడ పొరుగు పోద్దని చెప్పలేదని చెప్పాడు. కానీ డబ్బులు అయితే నేను తీసుకోలేదు, నాకు మీరు ఇచ్చింది మొత్తం నేను అతనికే ఇచ్చాను, ఇక్కడ మీరు నన్ను నమ్మి మోసపోయారు కాబట్టి నేనే ఆ డబ్బులు మొత్తం ఇస్తాను అని అన్నాడు. ఇంకా మా నాన్న కూడా ఏం చేయాలో అర్థం కాక కళ్ళల్లో నీళ్లు తిరిగిపోయాయి మావా. ఆ క్షణం అనిపించింది నేను బతుకున్నా వేస్ట్ అని. ఇంకేం చేయాలో తెలియక, ఎవరిని నమ్మాలో తెలియక ఇంకా గమ్ముకి ఇంటికి వచ్చేసే మావా. మా ఇంట్లో అమ్మా నాన్న సరిగ్గా తిని 10 రోజులు అవుతుంది మావా. నాకేం చేయాలో అర్థం కావట్లేదంటూ మా ఫ్రెండ్ ఫోన్ చేసి ఏడస్తా ఇదంతా చెప్పాడు. ఇక్కడ వీడు ఎన్ని తప్పులు చేశారో మీరు కూడా చూశారు కదా. వాళ్ళ ఇంట్లో అమ్మా నాన్న అంత కష్టపడుతున్నారని తెలిసి బీటెక్ 4 సంవత్సరాలు మొత్తం వేస్ట్ చేశాడు. బీటెక్ అయిపోయాక అరియర్లతో మళ్ళీ 2 సంవత్సరాలు అవగొట్టాడు. ఇదంతా వాడికి తెలిసే జరిగింది, తెలియకుండా ఏమీ జరగల. ఇక్కడ వాడికి తెలియకుండా జరిగింది ఈ 3 లక్షలు పోవడం మాత్రమే. దేనికి ముందు వాడికి తెలిసి చదువు అంటూ 15 లక్షలు పోగొట్టాడు. వాడి గురించి, వాడి ఫ్యామిలీ గురించి ఆలోచిస్తేనే నాకు నోట్లోంచి మాటలు రావట్లా. ఇలాంటి స్కామ్లు ఇప్పుడు చాలా జరుగుతున్నాయి. చాలా మంది జాబ్ అనే ఎర వేసి ఎంతో మంది స్టూడెంట్స్ ని మోసం చేస్తున్నారు. ప్రతిరోజు ఎక్కడో దగ్గర మనం ఇలాంటి ఇంటూనే ఉన్నాం, కానీ మళ్ళీ ఎవరో ఒకరు మోసపోతానే ఉన్నారు. నా ఫ్రెండే ఫోన్ చేసి ఈ స్టోరీ మొత్తం చెప్పి నీ యూట్యూబ్ లో బెటరా అన్నాడు. ఎందుకంటే ఇలాంటి వాటి గురించి అందరికి తెలియాలి, ఇంకెవరు మోసపోకూడదు అని. నేను ఒక్కటే చెప్తామా, కష్టపడకుండా వచ్చేది ఎంత సులువుగా వస్తుందో అంత సులువుగానే పోద్ది.